గురువుగారు, శ్రావణ మంగళవారం రోజున ప్రత్యేకించి గౌరీదేవిని ఆరాధన చేయడంలో ఆంతర్యం ఏమిటి? శ్రావణ మంగళవారం నియమాలు ఏమిటి? శ్రావణ మాసం నియమాల మాసం. అందులో మంగళవారం నాడు గౌరీదేవిని పూజించాలి. వివాహం అయినటువంటి మహిళ వివాహం అయిన సంవత్సరం మొదలుగా మొదటి 5 సంవత్సరాల కాలం ఒక లక్ష్యంతో నియమపూర్వకంగా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు ఎన్ని మంగళవారాలు ఉంటే అన్ని 4 లేక 5 ఈ వారాలలో ఆ పార్వతీదేవిని గౌరీ రూపంలో అర్చించాలి. భవిష్యోత్తర పురాణంలో ఉన్న ఈ వృత్తాంతాన్ని అనుసరించి కృష్ణుడు ధర్మరాజుకు చెప్పినట్లుగా ఈ వ్రతకథ సూతుడు శౌనకాదృశులకు వివరిస్తాడు. వివాహం అయిన ఆ మహిళ తన భర్త క్షేమము, అత్తామామల క్షేమము, సత్సంతానము, ఇంటికి ఆనందము లభించే విధంగా వివాహం అయినది మొదలుగా అంటూ సంకల్పం చేసి ప్రథమ వర్షాది పంచమ వర్ష పర్యంతం అనే వాక్యంతో సంకల్పం చేసి ఈ వ్రతాన్ని పాటించాలి. ఉదయం లేవడం, స్నానాదికాదులు పూర్తి చేసుకోవడం, వివాహంలో ఏదైతే పసుపు ముద్దను సానరాయి పైన ఉంచి పూజ చేశామో అది మొదలుగా శ్రీమాత్రే నమః ఆ పసుపు ముద్దనే గౌరీదేవిగా ఈ శ్రావణ మాసంలోని మంగళవారాలలో పూజాపీఠంలో ప్రాణప్రతిష్ఠ చేసి ఏర్పాటు చేసుకోవాలి. ఈ పసుపు ముద్దకు 5 అగ్రభాగాలు ఉంటాయి. మధ్యలో అగ్రభాగం గౌరీ, ఈశాన్యంలో అగ్రభాగం ఈశ్వరుడు, ఆగ్నేయ దిగ్భాగంలో అగ్రభాగం సూర్యనారాయణమూర్తి, అలాగే నైరుతి దిగ్భాగంలో అగ్రభాగం గణపతి, వాయవ్య దిగ్భాగంలో అగ్రభాగం ఆదిత్యుడు, శ్రీమన్నారాయణమూర్తి. ఇలాగున గౌరీ పంచాయతనాన్ని ఏర్పాటు చేసుకోవడమే శ్రావణ మంగళవారం నాటి గౌరీ పూజ, మంగళ గౌరీ పూజ. ఈ అమ్మవారిని ఆరాధించేటటువంటి క్రమంలో పంచదశి మంత్రానికి సంబంధించిన అనుష్ఠానం కలవారు ఆ పంచదశికి సంబంధించిన ఆదిశంకరుల వారు అందించిన స్తోత్రాలలో ఉండే 15 శ్లోకాలతో అర్చన చేస్తారు. కల్లోలోల్లసితామృతాబ్ధిలహరి మధ్యే విరాజన్మణి ద్వీపే కల్పకవాటిక పరివృతే కాదంబవాట్యుజ్వలే రత్నస్తంభ సహస్ర నిర్మిత సభ మధ్యే విమానోత్తమే చింతారత్న వినిర్మితం జననితే సింహాసనం భావయే. ఇలా ఆ అక్షరాలు తప్పట్టుగా ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క శ్లోకం. ఏనాం కాందల భానుమండల లసత్ శ్రీచక్ర మధ్యే స్థితాం. ఆరాధన క్రమంలో పురాణోక్తం, లౌకికం, వైదికం 3 ప్రధానమైన విధానాలు. అమ్మవారిని పూజించే క్రమంలో సుశీల, సంతానం లేనటువంటి ఆ మహారాజుకు జన్మించిన కుమారుడు శివుడు, ఆ శివుడిని సుశీలకిచ్చి వివాహం జరిపించడం, శివుడు శివ దర్శనార్థమై కాశీ నగరానికి వెళ్ళడం, తిరిగి రావడం, అన్నసత్రంలో భర్తను చూచి ఆ ఇల్లాలు చేతిని పట్టుకోవడం, తిరిగి వారిద్దరికీ కూడా ఆనందకరంగా ఉత్సాహకరంగా ఇతర సంకల్పాలు కార్యక్రమాలు పూర్తి చేసి రాజ్యాన్ని తీసుకురావడం, మేనమామతో శివుడు కాశీకి వెళ్ళే అంశం ఇత్యాదిగా గల వివరాలతో శ్రావణ మంగళవారపు కథను కూడా మనం ప్రత్యేకంగా శ్రావణ మంగళవారం నాడు వినాలి. ఈశ్వర పుత్రులకు గజావతారునకు పార్వతీ జననుకు భక్తితోనూ అంటూ శ్రావణ మంగళవారపు పాట కూడా పూర్వం మహిళలు పాడుకునేటటువంటి వారు. శ్రావణ మంగళవారానికి సంబంధించి పాటించేటటువంటి నియమాలలో ప్రధానమైన నియమం నానబోసిన శనగలను ఆహారంగా స్వీకరించడం. 2వ నియమం కంటికి కాటుక పెట్టుకోవడం. 3వ నియమం మహిళలు వివాహితలు ముఖ్యంగా రాత్రి వేళన పాలు మాత్రమే ఆహారంగా స్వీకరించి ఉపవాస దీక్ష కొనసాగించడం. 1 చెంబులో కాసిన్ని పాలు పోసి నిద్రించే సమయంలో నిద్రా కలశం వలె ఆ శయనించే స్థలంలో ఒక చోట ఏర్పాటు చేసుకోవడం. మరుసటి నాడు ఆ చెంబులో ఉండే పాలను మొక్కల పాదుల మధ్యన విడిచిపెట్టడం. ప్రధానంగా మహిళలు శ్రావణ మంగళవారం నాడు కాటుక తప్పనిసరిగా పెట్టుకోవాలి. శ్రావణ మంగళవార వ్రత కథలో
కాటుకనే ప్రధానంగా చెప్పబడి ఉన్నది.